ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, నేను గత 6 నెలల క్రితం ఈ సంవత్సరం రాజు బుధుడవుతున్నాడు కాబట్టి టెక్నాలజీ పరంగా బాగా అనేకమైనటువంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అని చెప్పి శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఏఐ కానీ చాట్‌జీపీటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఒక 2 నెలల క్రితం చెప్పినటువంటి ఇంకొక వీడియోలో 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 ఇయర్స్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీకు పర్టికులర్గా ఫస్ట్ 1.5 ఇయర్ ఏదైతే ఉందో ఈ 1.5 ఇయర్లో నవంబర్ తర్వాత నుంచి వచ్చేది. ఎందుకంటే నవంబర్ వరకు కేతు 4th హౌస్లో ఉంటున్నాడు. భూ సంబంధించిన ప్లేసెస్లో ఈ కర్కాటకం వారు కనుక రాబోయే 1.5 ఇయర్ ఏదైనా ప్రాపర్టీస్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అది మీకు ఒక రకమైనటువంటి అభివృద్ధిని ఇస్తుంది. ఓన్లీ 1.5 ఇయర్ అని చెప్పేది, దాని తర్వాత కాదు. ఇక కర్కాటకం వారికి పర్టికులర్గా ఫైనాన్స్ అనేటువంటిది అంటే ఒక కొత్త బిజినెస్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో ధనాన్ని అసలు బిజినెస్ యోగం ఉందా లేదా అనేటువంటిది చూడాలి, అందులో ఏ బిజినెస్ ఉందో చూడాలి. అది మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పబోయేది పర్టికులర్గా మన లగ్నం ఇది కర్కాటక లగ్నము అన్నప్పుడు లగ్నం బేస్ మీద లేదా రాశి బేస్ మీద కొన్ని స్టాండర్డ్గా కూడా కొన్ని ఉంటాయి. దాని పరంగా చూసుకుంటే మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటిది మెడికల్ రిలేటెడ్ లేదా ఏదైనా ఒక ఫస్ట్ మెడికల్ రిలేటెడ్ సంబంధించి తీసుకోండి. రెండవది ఏంటంటే మెడికల్ రిలేటెడ్ అంటే అందరూ మెడికల్ అనుకుంటారు కదా, ఆరోగ్యానికి సంబంధించిందంటే ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించిన జిమ్స్ ఉన్నాయనుకోండి, జిమ్ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. హాస్పిటల్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఫలానాది ఆరోగ్యం ఇస్తుంది అనుకున్నది ఏదైనా కూడా మీకు పనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వచ్చిన టెక్నికల్గా ఒకటి తయారు చేసాం, ఒక యాప్ తయారు చేసాం ఉదాహరణకి. ఆ యాప్ ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, హెల్త్ యాప్స్ చాలా ఉంటాయి. మీరు ఎంత దూరం నడుస్తున్నారు, మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు, మీరు ఎంతసేపు, ఇలా కొన్ని ఉంటాయి. అది కూడా మెడికల్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేదే అవుతుంది. ఈ రకంగా కూడా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే సర్వసాధారణంగా కర్కాటకం వారికి ఏంటంటే ఈ 10th హౌస్లో శని నీచ పొందుతున్నాడు కాబట్టి ఏంటంటే 10th హౌస్ సాటర్న్ అనేటువంటిది పర్టికులర్గా ఇది పార్ట్నర్స్ మూలంగా, బిజినెస్ పార్ట్నర్ జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా మీకు 2027 6th మంత్ నుంచి మీ కెరియర్ విషయంలో ఇబ్బంది ఇవ్వబోతుంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు పర్టికులర్గా చేసుకోవాల్సింది సర్వసాధారణంగా ఎప్పుడైనా శని యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే నువ్వులు దానంగా ఇవ్వడం, నువ్వులు నూనె దానంగా ఇవ్వడం, బ్లూ కలర్ విత్ బ్లూ కలర్ క్లాత్తో. అయితే మీకు పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది నవగ్రహాలలో
గురువు కుజుడు ఉంటారు. వాటి దగ్గర గురువారం కానీ మంగళవారం కానీ ఇంకా వీలైతే సోమవారం కూడా దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని మీకు దగ్గరలో ఏదైనా కుమారస్వామి లేదా దత్తాత్రేయుడు యొక్క ఆలయము లేదా నరసింహస్వామి యొక్క ఆలయం కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూర్చొని ఆ స్వామివారి యొక్క స్తోత్రాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇదంతా ఏం చేస్తుందంటే మీకు ఫైనాన్షియల్గా లైఫ్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే మనకి ఎన్ని మార్పులు జరుగుతున్నా కూడా ఫైనాన్షియల్గా కనుక స్ట్రాంగ్గా ఉంటే జరిగేటువంటి మార్పులు తట్టుకునేటువంటి శక్తి చూస్తుంది. ఇది చేయండి. ఇది కానీ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి. ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండిటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు. అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకు శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టీ లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి, చాలా స్పష్టంగా. ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే
క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.